అరోచకం. సుశ్రుత. ఇప్పుడు అరోచకం అనగా అన్నం కానీ మరేమీ కానీ సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుక నుండి గుండె నుండి స్రవించే 3 గ్రంథుల వల్ల వాతపిత్త కఫ ప్రకోపాల వల్ల 3 రకాల అరోచకం పెరుగుతుంది. 4వ రకం ఈ 3 ప్రకోపాలు కలిస్తే వస్తుంది. 5వ దానికి కారణం మానసిక రుగ్మత. వాతం వల్ల వచ్చే అరోచకంలో నోరంతా వగరు తిన్నట్టుగా ఉంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటిని కమ్మేస్తాయి. కోపం కానీ దుఃఖం కానీ కమ్ముకున్నప్పుడు మనిషికి ఏ రుచి పట్టదు. అరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల ఉన్న రుచి తప్ప ఇంకే రుచి తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం. ఈ కఫ ప్రకోపానికి మూల కారణం ఏమంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం. అది నాభి ప్రాంతాన్ని వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటకు వస్తుంది. మొత్తం నోరంతా వగరవుతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. వెక్కిళ్ళు గొంతు బిరుసెక్కుతా ఉంటాయి. ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చింది అయితే ఉప్పు నీరు లాంటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత పీతవర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నప్పుడు నోరంతా చేదుగా ఘాటుగా ఉంటుంది. దాహం, తెలివి తప్పుట, శరీరం అంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగా ఉన్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది. నోరు ఉప్పగా అయిపోతుంది. రోమాంచము కలుగుతుంది. ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా మనిషిలో స్థిరత పోయి నాడీలో అశాంతి బయలుదేరి అక్కడ నొప్పి వచ్చి వెక్కిళ్ళు తరచుగా వస్తాయి. ఈ దశలో కుదర్చడం అసాధ్యం. ఈ రోగికి ఏది విన్నా ఏవి కన్నా అసహ్యతే కలుగుతుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం ఉంటుంది. వాతం కూడా చెడుతుంది.